రోడ్, కొండవీడుకు వచ్చే ఘాట్ రోడ్ అనమాట. ఇదే కొండవీడు కోటకు వెళ్ళే దారి. ఇదే ఎంట్రన్స్ గేట్, కొండవీడు కోటకు వచ్చే ఎంట్రన్స్ గేట్ ఇది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. నేను ఇప్పుడు కొండవీటి కోటలో ఉన్నాను. ఈ కొండవీడు కోటని రోలయ్య వేమారెడ్డి అనే రెడ్డి రాజు కట్టించాడు 1382 సంవత్సరంలో. ఆ తర్వాత చేతులు మారుతా వచ్చి పెదకోమటి వీరారెడ్డి అనే రాజు ఆస్థానంలో కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఇక్కడ విద్యాధికారిగా పనిచేసినాడు. కోటలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం రండి. ఈ కొండవీడు కోటను కట్టించిన రెడ్డి రాజు అయిన అనవేమారెడ్డి, ఆయన ఈ పాలకులలో అగ్రగణ్యుడు. ఆ సంఘటన చిహ్నంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. చూడండి, ఇది అనవేమారెడ్డి విగ్రహం. ఇది రాణిగారి గది. రాణిగారు ఇక్కడ వచ్చి స్నానం చేసే గది అనమాట కొండవీటి కోటలో. ఇక్కడ వచ్చి రాణి స్నానం చేసేది. కాబట్టి ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ విజిటర్స్ వేసి అది దుర్గంధంగా ఉంది. ఈ కోటలో ఈ పెద్ద బండరాలు ఉన్నాయి. బండరాల మధ్యలో చిన్న ద్వారం. ఈ ద్వారం నుంచి లోపల పోతే ఒక గుహ మాదిరి కనిపిస్తుంది. గుహ చూద్దాం రండి. ఇక్కడ చూడండి, చాలా స్లోప్ ఉంది. బండరాళ్ళ సందులో ఒక చిన్న గుహ మాదిరి ఏర్పడింది. కేవ్ మాదిరి ఉంది. ఇది ఒక చిన్న గుహ మాదిరి. చూడండి, లోపలికి ఇట్లే పోవచ్చు. కొండ మీద బండరాళ్ళ సందులో ఈ చిన్న ద్వారం అలా అక్కడి వరకు ఉంది. అది ఎండ్. ఇక్కడ చిన్న ద్వారం, ఇది కూడా బయటికి వెళ్ళొచ్చు. ఈ పక్క నుంచి ఇట్లా బయటికి వచ్చేయచ్చు. ఇలా వెళ్ళొద్దాం రండి. ఇలా బయటికి వచ్చేయచ్చు ఆ బండరాళ్ళ సందులో నుంచి. ఇక్కడ దూరంలో ఒక చిన్న కోట కూడా కనిపిస్తుంది, చూసినారా? అది అక్కడ ఈ కోటలో ఉండే సైనికులు నిరంతరం పహారా కాస్తుండేవాళ్ళు. ఎవరైనా శత్రువులు వస్తారేమో వారి నుంచి దాడిని తప్పించుకునేకి నిరంతరం పహారా కాస్తుండేవాళ్ళు సైనికులు. ఇది కోటలో భోజనశాల. ఇప్పుడైతే ఈ గోడలన్నీ కూలిపోయినాయి, కానీ ఇక్కడ మొత్తం సహపంక్తి భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు. చాలా మంది ఇక్కడ సహపంక్తి భోజనం చేసేవాళ్ళు. ఇది భోజనశాల అనమాట కొండవీటి కోటలో. మొత్తం వెళ్ళిపోయినండి, బండరాలు మాత్రం. ఇక్కడ రూఫ్ కూడా పడిపోయింది, స్తంభాలు మాత్రం నిల్చున్నాయి. ఇది కొండవీటి కోటలో షాహీ మసీదు. ఇక్కడ ముస్లిమ్స్ నమాజ్ చేసుకునేవాళ్ళు ఈ మసీదులో.
ఇది యోగి వేమన విగ్రహం ఏర్పాటు చేసినాడు. ఇది చూడండి, ఒక చిన్న గుహ మాదిరి ఉంది. చారిత్రక ఆధారాలను బట్టి ఈ యోగి వేమన కొండవీడుకి చెందిన ప్రాంతానికి చెందిన మహాకవిగా పేరుగాంచినాడు. మనకు తెలుసు విశ్వదాభిరామ వినరవేమ, యోగి వేమన పద్యాలు చాలా ఉన్నాయి, చిన్నప్పుడు మనం చదువుకున్నాము. ఆ యోగి వేమన స్వస్థలం ఇదే అన్నమాట, చారిత్రకంగా నిరూపించబడింది. అందుకని ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఈ లోపల ఆయన తపస్సు చేసుకునేవాడు. ఈ కొండవీడు పేరు మీద చాలా సినిమాలు వచ్చినాయి. కొండవీటి దొంగ, కొండవీటి రాజా, కొండవీటి సింహం. అయితే ఈ ఊరి పేరు మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినాయి, మనకు తెలిసిందే. చాలా ప్రసిద్ధిగాంచిన కొండ అనమాట ఇది, కొండవీటి కోట. చాలా పేరు ప్రఖ్యాతులు, చాలా చారిత్రక ఆధారాలు ఉన్న కోట ఇది. నేను ఇక్కడ శివాసాన్ని కలిశాను. ఈయన ఏపీ మోడల్ స్కూల్ దాచేపల్లికి చెందిన సార్ అనమాట. సో వాళ్ళ విద్యార్థులకి ఈ కొండవీటి కోటను చూపించడానికి తీసుకొచ్చారు. వాళ్ళ గురించి కొద్దిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్. సో థ్యాంక్ యూ. ఇలా స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళచ్చు అనమాట. అది కొండపై. ఈ చెరువులో నీళ్లు కోటలో పడే అవసరాలకి ఆ కాలంలో ఉపయోగించుకునేవాళ్ళు. చెరువు చిన్న తటాకం చూడండి. ఫ్రెష్ వాటర్ ఉంది. ఆ కాలంలో ఈ చెరువు ప్రజల అవసరానికి ఉపయోగపడేది. చాలా మంది సందర్శకులు వస్తుంటారు. బోగన్విలియా వీరభూచి కాసిన ఇక్కడ ఉద్యానవనంలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.